జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. నేను మీ అందే శ్రీధర్. వెల్కమ్ టు చిత్రగుప్త్. ఫ్రెండ్స్, నిన్న మనం చూసినాము మన నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అనే ప్రోగ్రాం మనకి ఆల్మోస్ట్ లాస్ట్ సండే, ఏదైతే మంత్లో లాస్ట్ సండే ఉంటుందో ఆ లాస్ట్ సండే మనకి మన్ కీ బాత్ అనే ప్రోగ్రాం పెడతారు. అది నిన్న 117 ఎపిసోడ్ అన్నమాట. ఈ 117 ఎపిసోడ్లో ఏమేమి మాట్లాడిండు, ఎందుకు 117 ఎపిసోడ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నాము అంటే, మనకి తెలుగు రాష్ట్రాల నుంచి అంటే మన జనరల్గా మన టాలీవుడ్ హీరో గురించి మాట్లాడడం కూడా జరిగిందన్నమాట. అంటే ఈ ఎపిసోడ్లో మన నరేంద్ర మోడీ గారు తన మనసులో ఉన్నటువంటి జనరల్గా మన్ కీ బాత్ అనేది ప్రజలలో ఏమనుకుంటున్నారు అండ్ ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి వర్గం నుంచి ఆయన ఒక వ్యక్తిని తీసుకొని, లేకపోతే ఒక కళాకారుడు కావచ్చు, లేకపోతే ఒక అచీవ్మెంట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, సమాజంలో అత్యున్నత స్థాయికి చేరినటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక స్పెషలైజేషన్గా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా కొనియాడడం కావచ్చు, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడము, వాళ్ళకు గుర్తింపు తీసుకురావడం అనేది ఈ మన్ కీ బాత్ యొక్క ప్రత్యేకత. అయితే నరేంద్ర మోడీ గారు గత ఆల్మోస్ట్ ఇది 117వ మన్ కీ బాత్ ప్రోగ్రాం అని చెప్పవచ్చు. ఈ మన్ కీ బాత్ స్పెషల్ ఏంటి అంటే, ఈ మాజీ టాలీవుడ్ హీరో అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని కొనియాడడం జరిగింది. అదేవిధంగా బాలీవుడ్ డైరెక్టర్ ఎవరైతే తపన్ సిన్హా ఉన్నారో, లేదా రాజ్ కపూర్ వంటి ప్రముఖుల సేవల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇందులో కొత్త ఏంటి, అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏంది అని అనుకుంటే, మన సమాజం మీద రోజువారీ కార్యక్రమంలో సినిమా అనేది ఒక భాగం అయిపోయింది. సినిమా ఒక్కటే కాదు, సినిమాలో నటించేటువంటి హీరోలు కావచ్చు, సినిమా డైరెక్టర్లు కావచ్చు, సినిమా రచయితలు కావచ్చు, ఇవన్నీ కూడా మన సమాజం మీద ఎంతో ప్రభావితం చూపుతాయనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను ఆయన ఏం చెప్పిండంటే, నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు మన తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిండని చెప్పిండు. ఏ విధంగా? ఆయన నటించినటువంటి సినిమాలు భారతీయ సాంప్రదాయాలు, విలువలను తెరపై చూపించిండని చెప్పింది. ఎందుకంటే ఆయన కాలము చూస్తే అప్పుడున్నటువంటి మన భారతదేశ పరిస్థితులను చూసినా, లేకపోతే తెలుగు రాష్ట్రాల పరిస్థితులను చూసినా, అప్పుడప్పుడే మనకి ఏదైతే పాశ్చాత్య విద్య కావచ్చు, లేకపోతే పాశ్చాత్య ఈ సంస్కృతులు మన సొసైటీలోకి ఎంటర్ అవుతున్నటువంటి కాలం. ఆ కాలంలో అదేవిధంగా మనకి ఆయన చూపించినటువంటి భారతీయ సంస్కృతిని, కుటుంబ విలువల్ని మనం ఎన్నో పాటలు కూడా వినుంటాం మనం. ఓకేనా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది అని చెప్పే ఇట్లాంటి పాటలు కావచ్చు, లేకపోతే ఇక దేవదాసు సినిమాలో నేను పుట్టాను ఇట్లాంటి పాట కావచ్చు, లేకపోతే ఇంకా ఎన్నో ఆయన పాటలు. నాకు ఒక విచిత్రం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి అభిమానులను నేను చూస్తుంటే, ఇప్పుడు చాలామంది అభిమానులు ఒక హీరోకి అభిమానులు ఉంటారు, ఇంకొక హీరో అభిమానులు ఈ అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు, లేకపోతే వాదించుకుంటుంటారు. కానీ ఒక విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటే, ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒక్కొక్క నటుడు అందాం ఇక్కడ, ఒక్కొక్క నటుడికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒక్కొక్క నటుడి యొక్క లక్ష్యము ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక నటుడు డ్యాన్స్లో మంచి పర్ఫెక్ట్గా చేస్తే తన డ్యాన్స్ ద్వారా తను ప్రపంచాన్ని అలరిస్తే, లేకపోతే ప్రేక్షకుల్ని అలరిస్తే, ఒక నటుడు తన సినిమాల్లో మంచి విలువలతో కూడినటువంటి సినిమాలు తీసేటువంటి, అంటే ఆ హీరోని స్టోరీని ఆప్ట్ చేసుకోవడం కావచ్చు, ఎలాంటి సినిమాలు తీయాలో అనే ఉంటుంది. ఒక నటుడు సామాజిక అంశాలను తీసుకుంటే, ఇంకొక నటుడు నటనకు సంబంధించినటువంటి అంశాలను తీసుకుంటే, ఇంకొక నటుడు డ్యాన్స్కు సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే, ఒక నటుడు ఇలా ఎంతోమంది నటులు ఎన్నో కథాంశాలను తీసుకొని సమాజంలో ఉన్నటువంటి కొన్నిటిని మార్పునకు కారణమవుతారు. మనము ఒకప్పుడు చూసినాం సినిమాలు, ఇప్పటికైనా ట్రెండ్ సెట్టింగ్, ఏదైనా ఒక డ్రెస్ సెట్టింగ్ చేంజ్ చేయాలన్నా, ఒక డ్రెస్ ప్యాటర్న్ చేంజ్ కావాలన్నా,
లేకపోతే ఒక రకమైనటువంటి బైకులు లేదా కార్లు, మన ఇండ్లు, ఆహారపు అలవాట్లు ఏవైనా కూడా, మాటలు, భాష, డ్యాన్సు, క్రాపు, సో గడ్డం, మీసం, ఇవన్నీ కూడా ఒక ట్రెండ్ సెట్టింగ్ కావాలంటే ఒక సినిమా అనేది సమాజం మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో మనమందరము చూసినాం. ఎందుకంటే లాస్ట్ ఒకప్పుడు బెల్ బాటన్ ప్యాంట్స్ ఉంటుండే, ఆ షర్ట్స్ టైట్ షర్ట్స్ ఉంటుండే, పెద్ద పెద్ద గల్లాలు ఉంటుండే. దాని తర్వాత టైట్ ప్యాంట్స్ వచ్చినాయి. దాని తర్వాత సో లూజ్ ప్యాంట్, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ట్రెండ్ సెట్టింగ్ విషయాలు. ఈ విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారి విషయాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 117th ఎపిసోడ్లో ప్రత్యేకంగా కళల గురించి, సినిమా నిర్మాణం అంటే సినిమా గురించి, సినిమా యొక్క ప్రభావము ఆయనను కొనియాడుతూ ఆయన ఈ మన్ కీ బాత్లో మాట్లాడడం జరిగింది. ఆ మాటకి వాళ్ళ కుమారుడైనటువంటి నాగార్జున గారు థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే తెలుగు సినిమా రంగం ఈరోజు బాలీవుడ్ డైరెక్టర్ తపన్ సిన్హా సమాజానికి కొత్త మార్గాలు చూపించినట్లు ప్రధాని ఆయన చెప్పిండు. అదేవిధంగా రాజ్ కపూర్ సినిమాలు కుటుంబ బాంధవ్యాలకి లేకపోతే ఎమోషన్స్కి చాలా పాటలు వింటుంటాం మనము. అండ్ ఆయన నటన ద్వారా దేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి ప్రదర్శించారని చెప్పేసి ఆయనను మెచ్చుకోవడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎందుకు మాట్లాడారని ఒక్కసారి మనం అనుకుంటే, ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారతీయ చలనచిత్ర రంగం వైపు మన వైపే చూస్తున్నాయి. వచ్చే ఏడాది భారత్లో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అనేది జరగబోతుంది. సో ఇప్పుడే ఎందుకు మాట్లాడిండ్రు అనుకుంటే, సో వచ్చే సంవత్సరం ఏదైతే ఉందో వరల్డ్లో ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అనేది జరగబోతుంది ఇండియాలో. ఈ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్కి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దిగ్గజాలు ఇక్కడ పాల్గొంటారు. ఎప్పుడైతే ప్రపంచ దిగ్గజాలు భారతదేశంలో పాల్గొంటారో, ఆ సమిట్కి వస్తారో, ఇక్కడ భారతదేశం యొక్క కళలు, సాంప్రదాయాలు ఎలా ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ జరుగుతుందండి. ఇక్కడ సో టూరిజం డెవలప్మెంట్ జరిగితే మన భారతదేశానికి ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ వస్తాయి. అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది ఇక్కడికి సందర్శన జరుగుతుంది. ఇప్పుడే చూసినాం మనము గత ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ తెలుగు చిత్రసీమ బాలీవుడ్ను దాటి కూడా ప్రపంచ స్థాయిలో మనకు బాహుబలి కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, కల్కి సినిమాలు కావచ్చు, హనుమాన్ సినిమాలు కావచ్చు, కృష్ణుడికి సంబంధించినటువంటి సినిమాలు కావచ్చు. ఇప్పుడు ఒక రకమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గతంగా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇన్హెరెంట్గా ఉన్నటువంటి కళల్ని, భారతదేశం యొక్క ఐతిహాసిక విలువల్ని, కుటుంబ విలువల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఇమాజినేషన్ పవర్ని కరెక్ట్గా ఇప్పుడు ప్రపంచానికి చూపించేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ సమయానికి ఈ కళాకారులకు, ఈ ఇండస్ట్రీకి నరేంద్ర మోడీ గారు అందుకని ఈ 117వ ఎపిసోడ్లో ఆయన తీసుకొని మాట్లాడడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి ఈ మన్ కీ బాత్లో మాట్లాడడం అనేది ఇంకా అంటే చిత్రసీమకు కావచ్చు, కళలకు కావచ్చు, ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఎట్లాంటి మనకి ప్రోత్సాహం ఇస్తుంది అని తెలియజేయడానికి ఒక రకమైనటువంటి నిదర్శనం. సో ఇంకొకటి ఆయన విషయం ఏం మాట్లాడిందంటే కుంభమేళా గురించి మాట్లాడిండు. ఈ కుంభమేళా మనకి జనవరి 13 నుంచి ప్రయాగ్రాజ్లో ప్రారంభమయ్యే మహా కుంభమేళా. దీన్ని ఐక్యతా మేళగా ప్రధాని అభివర్ణించారు. కుంభమేళకు సంబంధించిన టూర్ ప్యాకేజీలు, వసతి, ఇతర వివరాలను అందించేందుకు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్ బాట్ను పెట్టడం జరిగింది కూడా. సో ఎప్పుడైతే ఈ చాట్ బాటు 11 భాషలలో అందుబాటులోకి ఉంటుంది, 11 భాషల్లో అందుబాటులో ఉంటుందని చెప్పేసి మన ప్రధాని వెల్లడించడం జరిగింది. ఎక్కడెక్కడ గుళ్ళున్నాయి,
భక్తులు ఎక్కడికి వెళ్ళాలా ఇవన్నీ కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనము సెల్ ఫోన్ లేకుండా, నావిగేషన్ లేకుండా మనం ఎటు కూడా వెళ్ళడం లేదు. ఈవెన్ ఎందుకు అంటే మనకు తెలిసిన రూట్లు అయినా కూడా ఏ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏ ఏరియాలో పోవాలి అనే దానికి ఇప్పుడు పూర్తిగా మనం టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి నావిగేషన్ ఏదైతే ఉంది, AI చాట్ బాట్ 11 భాషల్లో అందుబాటులో ఉంటుందని చెప్పిండు. అదేవిధంగా డిజిటల్ నావిగేషన్ ద్వారా భక్తులు కుంభమేళాలోని ఘాట్లు, దేవాలయాలు, సాధువుల శిబిరాలను సందర్శించడానికి ఈ నావిగేషన్ అనే ఒక టెక్నాలజీ ప్రక్రియను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో కుంభమేళాలో ఇంకొకటి, ఎప్పుడైతే ఒక కుంభమేళా కావచ్చు, లేకపోతే జన సందోహం ఎక్కడైతే జాతరలు కావచ్చు, ఇలాంటి పెద్ద జాతరలు జరుగుతాయో అక్కడ మనకి కొంతమంది పిల్లలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు తప్పిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కుటుంబ సభ్యులు తప్పిపోతే కూడా వారిని గుర్తించేందుకు AI కెమెరాలు మరియు డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనము ఈరోజు చూస్తున్నాం, అంటే ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మన ఫోటో ఉంది అంటే, మనం ఎక్కడైనా ఫోటో పెట్టినాము అంటే మన యొక్క పేరు, డీటెయిల్స్ వచ్చేస్తుంటాయి. సో దట్ దీన్ని ఉపయోగించుకొని డిజిటల్ కెమెరాలని ఏర్పాటు చేసి తప్పిపోయిన వారిని కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కుంభమేళాలో ప్రమాదాలు నివారించేందుకు రోబోటిక్ ఫైర్ టెండర్లను కూడా ఉపయోగించుకుంటున్నట్లు ఆయన నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పిండు అంటే కుంభమేళా మీలో ఈసారి అంటే కుంభమేళా అనేది ఒక ప్రతిష్టాత్మకంగా యూపీలో జరుగుతుంది. కాబట్టి మీలో ఎంతమంది వెళ్తున్నారో ఒక్కసారి కుంభమేళా గురించి మీకు ఇప్పటివరకు కుంభమేళా గురించి మీకు ఏం తెలుసు, అండ్ ఎంతమంది వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీరు ఒక్కసారి, ఎందుకంటే మన చిత్రగుప్త అనేది స్పెషల్గా దేశం కోసం, ధర్మం కోసం ఈ భక్తి విషయాలని ఎక్కువగా మనం చర్చిస్తుంటాం. కాబట్టి మనము ఈ కుంభమేళా నుంచి మనకి చాలామంది ఇప్పుడు అఘోరాలు, సాధువులు కూడా మన దగ్గరికి చిత్రగుప్తతో వాళ్ళు మమేకమై ఉన్నారు. చిత్రగుప్తు టీం కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మీకు దాదాపుగా లైవ్ పెడతామా, లేకపోతే లైవ్ డీటెయిల్స్ అనేటి మీకు తప్పకుండా ఉంటాయి. కాబట్టి మీలో ఎంతమంది ఈ కుంభమేళాకు వెళ్ళాలనుకుంటున్నారు ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. వీలైతే అక్కడ మనకి ఎట్లాగో నావిగేషన్ ఉంది కాబట్టి ఎంతమంది ఒక గ్రూప్ లాగా కూడా ఫామ్ అయిపోయి మనకి తెలుగు వాళ్ళు, చిత్రగుప్త టీం, చిత్రగుప్త కుటుంబ సభ్యులు ఎంతమంది అక్కడ ఉంటాము, ఎవరెవరికి అంటే ఎలా ప్లాన్ చేసుకుందామని కూడా మనం కనెక్ట్ కావచ్చు. నరేంద్ర మోడీ గారు ఇంకొక విషయం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదేంటంటే భారత రాజ్యాంగం గురించి మాట్లాడడం జరిగింది. భారత రాజ్యాంగ విలువల గురించి ప్రధాని మాట్లాడుతూ అది దేశ ప్రజల కోసం మార్గనిర్దేశకంగా ఉందని చెప్పేసి ఆయన ఒక గైడ్ లాగా ఉంది. మనకు భారత రాజ్యాంగం గురించి అందరికీ ఆల్మోస్ట్ చాలామందికి భారత రాజ్యాంగం విలువ అయిన మొన్న గిరీష్ భాయ్ మాట్లాడుతుంటే ఫస్ట్ రాజ్యాంగం అంటే మాకు తెలియని రోజు అన్న, భారత రాజ్యాంగం అంటే ఆయన ఏనుగు మీద ఊరేగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని మన ప్రధాని ఎంతగా అభిమానిస్తాడో, ఎంతగా దాన్ని ఇష్టపడతారో అది ఒక ప్రతీక. అదేవిధంగా ఆర్టికల్ 370ని పట్టుకొని కాశ్మీర్లో జెండా ఎగిరేసి, అంటే ఆర్టికల్ 370 తీసేంత వరకు మనకు ఆర్టికల్ 370 అంటే తెలియదు, దాని విలువ తెలియదు. అంటే అప్పటి నుంచి మనం రాజ్యాంగము అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసినాము. ఆ క్రమంలోనే అంటే మన నరేంద్ర మోడీ గారికి రాజ్యాంగం మీద ఎంత అవగాహన ఉంది, రాజ్యాంగం మీద ఎంత మక్కువ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి 75 సంవత్సరాలను పురస్కరించుకొని ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించామని ఆయన చెప్పడం జరిగింది. ప్రత్యేక వెబ్సైట్ ఎందుకు అంటే ఇది అందరూ చూడాలి, అందరూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. వెబ్సైట్లో ప్రజలు రాజ్యాంగంపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో పంచుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. రాజ్యాంగంపై అనేక భాషలలో అందుబాటులో ఉందని కూడా చెప్పడం జరిగింది.
ఎందుకు అంటే దీన్నే ఇంక్లూజివ్నెస్ అంటారు. మన భారత రాజ్యాంగం గురించి ఎంతమంది ఎంత తెలుసో మనకి ఆ పౌరుడికి హక్కుల గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఎప్పుడైతే తెలుస్తుందో, తెలిసినప్పుడు బాధ్యతాయుతంగా నడుచుకోవడం కావచ్చు, లేకపోతే తనకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి మన భారత ప్రధానమంత్రి గారు మనల్ని ఇంక్లూడ్ చేయడానికి ఆయన ప్రత్యేకంగా ఒక పిలుపునియడం జరిగింది. ఆ పిలుపు ఏంటంటే, మీ రాజ్యాంగం పైన ఉన్నటువంటి అభిప్రాయాలు మీరు వీడియోల రూపంలో పంచుకోవాలని చెప్పేసి మీకు నమో యాప్ కూడా ఉంది. ఆ నమో యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ ఇప్పటికి కూడా చేసుకోవచ్చు. సో నమో యాప్లో మీరు మీ అభిప్రాయాలని పంచుకోవచ్చు. ఒకవేళ మీ ఊరు నుంచి కావచ్చు, మీ మండలం నుంచి కావచ్చు, మీకు పరిచయం ఉన్నటువంటి ఏదైనా వ్యక్తులు ఒక ప్రత్యేక కళను కావచ్చు, ఒక ప్రత్యేకంగా ఉన్నారు, అతనిలో కళ ఉంది, లేకపోతే స్పెషలైజేషన్ ఉంది అనుకుంటే డైరెక్ట్ మోదీ గారితో మీరు కనెక్ట్ చేయించవచ్చు. సో మాకు సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్సు, మన హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి విషయాలు లాస్ట్ మనము మన్ కీ బాత్లో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఆయనకు ఎవరైనా స్పెషల్గా ఒక పెయింటింగ్ వేసినా కూడా, లేకపోతే ఒక స్పెషల్ కళ ఉంది అని తెలిస్తే ఆయన తప్పకుండా మన్ కీ బాత్లో మాట్లాడే తీరుతారు. ఏదైనా ఒక కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తిని కావచ్చు, ఒక వ్యక్తి ఒక కొండను చీల్చి దారి చేసినటువంటి విషయం కావచ్చు, లేకపోతే చీరలను నేసినటువంటి విషయం కావచ్చు, లేకపోతే డ్రోన్ దీది విషయం కావచ్చు, రైతులు రైతు సంఘాలు ఇట్లాంటి సాధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మన్ కీ బాత్లో మాట్లాడడం అనేది ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్లో మాట్లాడుతుంటారు. సో ఇంకొక విషయం, మనం నిన్న సండే కాబట్టి మనకు ప్రభుత్వ నిధులతో పొలాలకు రోడ్లు అనే విషయాన్ని నేను ఒక వ్యవసాయదార కుటుంబం కాబట్టి వ్యవసాయంలో ఉన్నటువంటి ఆటుపోట్లు అండ్ వ్యవసాయంలో ఎక్కువ మంది రైతులు ఈ రోడ్ల వల్ల ఇబ్బంది పడుతుంటారు. అది ప్రత్యక్షంగా నాకు ఎక్స్పీరియన్స్. అది ఊర్లలో చాలామంది రైతులకి ఆ పొలాలకి రోడ్లు ఉండవు. నేను పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి రైతులతో పనిచేసినప్పుడు, అక్కడ ప్రతి ఒక్క పొలానికి అక్కడ ఈ పొలాలకి రోడ్లు ఉంటాయి. అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అసలైనటువంటి కష్టం ఒక ట్రాక్టర్ వెళ్ళాలన్నా, లేకపోతే పంట కోయాలన్నా, లేకపోతే పంట ధాన్యం మనము తీసుకురావాలన్నా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ పంట పొలాలకు రోడ్లు లేకపోవడం వల్లనే జరుగుతుంది. అయితే పంట పొలాలకి రోడ్లు ఎందుకు లేవు, ఎందుకు ఇలా జరిగింది అంటే, మనకున్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే ఈ అన్నదమ్ములు పంచుకోవడం కావచ్చు, లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి చిన్న చిన్న కమతాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ చిన్న చిన్న కమతాలు ఏర్పడ్డప్పుడు అక్కడ ఇప్పుడు అన్న తమ్ముడు, సో అక్కడ ఉన్నటువంటి అన్న ముందు తీసుకుంటాడు, లేకపోతే తమ్ముడు ముందుకు వేస్తాడు, అన్న వెనక తీసుకుంటాడు. ఆ కోఆపరేషన్ కుటుంబ బాంధవ్యాల్లో ఉంటుంది. కాబట్టి ఇది వేసుకున్న తర్వాత పంట ఎట్లుంటుంది అంటే, వెనుక వాళ్ళు మొదలు వేసుకుంటారు, దాని తర్వాత మెల్లమెల్లగా ముందు రోడ్డుకున్నటువంటి వాళ్ళు తర్వాత వేసుకుంటారు. ఎందుకంటే ఇది దారి కావాలి కాబట్టి. లేదు అంటే వీళ్ళు పంట కోసుకునేంత వరకు వాళ్ళు పంటలు కోసుకుంటారు. ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. ఇది గెట్టుకు మధ్యలో సత్సంబంధాలు, లేకపోతే మనుషులకు మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడు ఇవన్నీ ఓకే. కానీ ఇది ఎలా అయిపోతుందంటే, గెట్టు పంచాయతీల్లో మర్డర్లు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో అన్నాదమ్ములకు పడడం లేదు. ఈ పరిస్థితుల్లో రోడ్లు అనేది ఇది ఆవశ్యకమైపోయింది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, తెలంగాణ రైతులు తమ పొలాలకు సరైన బాటలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి, గట్ల డొంకల ద్వారా పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, దీంతో పంటలు తరలించడం కష్టమవుతుందని చెప్పేసి కొందరు రైతులు ఈ క్రమంలో గాయపడుతున్నారు. రాష్ట్రంలోని లక్షల మంది రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వము దీని మీద దృష్టి సారించి యాక్చువల్గా
ఒక 30% మంది రైతులకి 30% మంది రైతులకి అంటే తెలంగాణ అవి రోడ్లే లేవు. ఈ పథకంలో భాగంగా రైతుల పొలాలకు బాటలు వేయాలని చెప్పేసి నిర్ణయించింది. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు చేసింది. కాబట్టి మీలో ఎవరైనా ఈ ఈ మీ పొలాలకి మీకు ఈ దారులు లేకపోతే, ఇప్పుడు గవర్నమెంటు తెలంగాణలో క్రమబద్ధమైన పొలాల దారులు లేకపోవడం రైతులకు ఇబ్బంది కలిగించిందని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి పొలాలకు వెళ్ళే దారులను 12 నుంచి 15 అడుగుల వెడల్పుతో ఇది ప్రతి గ్రామంలో ఏదైతే ఈ పనికి ఆహార పథకాలు ఇవి ఉన్నాయో గ్రామ పంచాయత్ గ్రామీణాభివృద్ధి దానిలో 20% భూములకే బాటలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. కానీ దాదాపు 20% కాదు, చాలా భూములకి ఇప్పుడు బాటలు లేవు. కాబట్టి మీలో ఎవరైనా బాటలు లేకపోతే బాటలకి గ్రామ పంచాయతీలో కావచ్చు లేకపోతే కన్సర్న్డ్ వాళ్ళకి మీరు అప్లై చేసుకుంటారని చెప్పేసి చిత్రగుప్త ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ ఉండేటువంటి గ్రామ పంచాయతీ నిధులలోంచి లేకపోతే పనికార పథకం ఈ పథకాల ద్వారా మీకు రోడ్లు వేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనకు చిత్రగుప్తు మీకు అందరికీ తెలియజేస్తుంది.